ఇంట్లో కడాయి బిర్యానీ ట్రై చేశాను. హిట్ అయిందా? ఫట్ అయిందా? చూసేద్దాం. ఇలా ఆనియన్స్ కట్ చేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్నాను. అలానే కొత్తిమీర, పుదీనా కూడా రెడీగా పెట్టుకున్నాను. ఇలా చికెన్‌ని వాష్ చేసేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని డైరెక్ట్‌గా ఏసేసుకున్నాననమాట. ఏమేమి మ్యాగ్నేట్ చేసుకున్నాననేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కడాయిలో చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకున్నాను. ఇలా ఆయిల్ ఎక్కువొచ్చినప్పుడు మనం ఏం చేయాలనేది కూడా చెప్తాను. ఇలా మనం లెగ్ పీస్ ఏసుకున్నప్పుడు దానికి కారం ఎక్కువ అంటది కదా! కొంచెం మసాలాని పైనుంచి వేసుకుంటూ కలుపుకుంటే అంటుకుంటుంది. ఇలా ఆయిల్‌ని సెపరేట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నా. బాస్మతి రైస్‌ని 70-80% వరకు కుక్ చేసి పెట్టుకున్నాను పక్కకి. ఈ వాటర్ ఉన్నాయి కదా! అవి కూడా యూజ్ అవుతాయి. ఇలా అందులో ఏసేసుకున్నాననమాట. ఏదైతే చికెన్ ఉందో మనము చికెన్ ఫ్రైలో ఏసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇలా సమానంగా మొత్తం అనేసుకొని ఇందులో వచ్చేసి నేను కొంచెం పైనుంచి చికెన్ మసాలా వేసుకున్నాను. తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా! అవి కూడా వేసేసుకొని ఏదైతే ఆయిల్ తీసి పెట్టుకున్నానో అది కూడా ఫుడ్ కలర్ వాడకుండగా ఆయిల్ ఏసుకున్నాను. బిర్యానీ వాటర్‌తో కొంచెం పసుపేసుకొని దాంట్లో ఫుడ్ కలర్ లాగా యెల్లోయిష్‌గా అవుతుందని పసుపేసుకొని ఇలా చేసుకున్నాను. ఏ ఫుడ్ కలర్ వాడకుండగా హెల్తీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇలా బిర్యానీ వాటర్ ఉంటాయి కదా! అవేసేసుకొని రైస్‌లోకి తర్వాత నెయ్యిని కూడా వేసేసుకొని ఒక 15-20 మినిట్స్ మూత పెట్టేసుకొని మూత మీద వేడి నీళ్ళనేది పెట్టుకున్నాను బరువుగా. సిమ్‌లో పెట్టుకొని